రాష్ట్ర పాఠశాల విద్యారంగంలో ఆందోళనకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. యూడీఐ ఎస్సీ ప్లస్ అధికారిక గణాంకాలను ప్రస్తావించినటువంటి జగన్ తమ ప్రభుత్వ చివరి ఏడాది 2023-24తో పోలిస్తే 2025-26లో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 40,50,116 నుంచి 34,93,450కి తగ్గిందన్నారు. అంటే ప్రభుత్వ పాఠశాలలో ఏకంగా 5,56,666 మంది విద్యార్థులు తగ్గారన్నారు. ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45,000 నుంచి 44,222కు, ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య 991 నుంచి 797కు తగ్గిందన్నారు. ఇదే సమయంలో ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45,53,380 నుంచి 48,40,296కు పెరిగిందని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల నుంచి 1,10,000 మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని, కానీ యూడీఐఎస్సీ గణాంకాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని జగన్ విమర్శించారు. నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం, విజ్ఞాన్, గీతం వంటి ప్రైవేటు విద్యాసంస్థలను ప్రస్తావిస్తూ టీడీపీకి ఆయా సంస్థలతో ఉన్న సంబంధాల కారణంగానే ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలహీనపరుస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయని ఆరోపించారు. ఇక 2019-24 మధ్య వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టిందన్న జగన్, మనబడి, నాడు నేడు ద్వారా 56,703 విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధికి చర్యలు చేపట్టి 8,524 కోట్లు ఖర్చు చేశామన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు, ద్విభాషా పాఠ్య పుస్తకాలు అందించడంతో పాటు 62,000 ఇంటరాక్టివ్ స్లాట్ ప్యానెల్స్ ఏవైతే ఉంటాయో అవి, 45,000 స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశామని తెలిపారు. టోఫెల్ శిక్షణతో పాటు ఇంటర్నేషనల్ బాక్లరేట్ ఐబీ విద్యా విధానం అమలుకు చర్యలు చేపట్టామని గుర్తు చేశారు. కూటమి పాలనలో ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల సంఖ్య తగ్గుతూ ఉండడం ఆందోళనకర పరిణామన్నారు వైఎస్ జగన్.